సాధారణంగా బస్ డ్రైవర్ సీట్లో పురుషులే కనిపిస్తారు. కానీ తెలంగాణలో తొలి మహిళా బస్ డ్రైవర్గా నిలిచారు నల్గొండ జిల్లాకు చెందిన వాంకుడోతు సరితా నాయక్. తన కుటుంబ ఆర్థిక పరిస్థితుల నేపథ్యంలో జీవనోపాధి కోసం మొదటగా ఆటో నడిపిన తాను డ్రైవింగ్ ఫీల్డ్ ఎంచుకున్నట్లు తెలిపారు. కుటుంబ సభ్యుల సపోర్ట్ ఉండటంతోనే తాను డ్రైవర్గా రాణించానని, ఈ ఫీల్డ్కు వచ్చే మహిళలకు సహకారం అందిస్తానని చెబుతున్న సరితా నాయక్తో మా ప్రతినిధి రవికుమార్ ఫేస్ టు ఫేస్. కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించగలగవచ్చని ఇప్పటికే ఎంతో మంది నిరూపించారు. అయితే మహిళలు అన్ని రంగాల్లో ముందున్నప్పటికీ తాజాగా తెలంగాణ రాష్ట్ర రోడ్డు రవాణా సంస్థలో ప్రజా రవాణాలో తొలి మహిళా డ్రైవర్గా ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెందినటువంటి సరితా నాయక్ ఉన్నారు. సాధారణంగా బస్సు డ్రైవర్ సీట్లలో పురుషులే చూస్తారు, కానీ ఆ సాంప్రదాయానికి తెరదించారు సరితా నాయక్. మొదట ఉన్నారు, వారితో మాట్లాడే ప్రయత్నించారు. చెప్పండి, మొదటిసారిగా తెలంగాణలో తొలి మహిళా ఆర్టీసీ డ్రైవర్గా ఉన్నారు, ఎట్లా అనిపిస్తుంది? మొదటగా మీకు కంగ్రాచులేషన్స్. థ్యాంక్ యూ సార్, హ్యాపీగా అనిపిస్తుంది. సో తెలంగాణ గవర్నమెంట్ కూడా ధన్యవాదాలు చెప్పుకుంటున్నాను. ఎందుకంటే తెలంగాణ గవర్నమెంట్ సహకరించినే కదా నేను డ్రైవింగ్ చేసేది. అలాగే కాకుండా నేను ఇంతకుముందు ఢిల్లీలో పనిచేసేదాన్ని ఒక 10 years. ఢిల్లీ నుంచి మళ్ళీ ఇక్కడికి వచ్చి కోమటిరెడ్డి సార్ దగ్గర పోయి రిక్వెస్ట్ చేసుకున్నాను. కోమటిరెడ్డి సార్ ఏమో మన పొన్నం ప్రభాకర్ సార్ దగ్గరికి పంపించారు. పొన్నం ప్రభాకర్ సార్ ఏమో సహకరించి సాయం చేశాడనమాట. సో మహిళలు 35% ముందుకు రావాల్సిన అనేసి గవర్నమెంట్ ఒక సపోర్ట్ ఇస్తుంది. అందులో సీతక్క కూడా సాయం. అసలు మీ కుటుంబ నేపథ్యం, అసలు ఈ రంగం వైపు రావాల్సిన పరిస్థితులు ఏంటి అసలు? సార్ అదే ఫైనాన్షియల్ ప్రాబ్లం ఉండడం బట్టి నేను అప్పట్లో ఆటో నడిపాను. సో ఆటో నుంచి మళ్ళీ ఢిల్లీకి వెళ్ళాను. ఢిల్లీ నుంచి మళ్ళీ రిటర్న్ అమ్మ నాన్నకి ఇప్పుడు హెల్త్ బాగాలేదు కాబట్టి ఇక్కడికి రావడం జరిగింది. అంటే సాధారణంగా ఢిల్లీ ట్రాన్స్పోర్ట్ కమిషన్ అంటేనే పెద్ద రిస్క్ లాంటిది. అక్కడ మీరు విధులు నిర్వహించడం ఎట్లా ఉండేది? బాగానే ఉండే సార్, నో ప్రాబ్లం. ఇప్పుడంటే సిటీ బస్సులు అప్పుడైతే ఇప్పుడు హైదరాబాద్లో సిటీ బస్సులు ఎట్లా నడుపుతున్నాయి, ఫుల్ నిండేసి అట్లనే నడిపే వాళ్ళం. అక్కడ కూడా బాగానే ఉండేది, కాకపోతే ట్రాఫిక్ ఎక్కువ, పబ్లిక్ ఎక్కువ. దానికంటే ఇది బెటర్ అనుకుంటాను. ఎందుకంటే బస్సులు ప్యాసింజర్స్ ఎక్కించుకోవాలి, నాన్ స్టాప్ వెళ్ళిపోవాలి. సో అక్కడికంటే ఇక్కడ బెస్ట్ అని అనిపిస్తుంది. విద్యాభ్యాసం ఎలా సాగింది? అసలు ఈ రంగం వైపు రావడానికి కారణం ఏంటి? కుటుంబంలో మీ చేయబోయే పరిస్థితి? కుటుంబంలో మగదికి సంపాదించే వాళ్ళు లేరు. నాన్నకి హెల్త్ బాగా లేకపోవడం వల్లనే నేను ఈ ఫీల్డ్ ఎంచుకున్నాను. నేనేదో ఒక మంచిగా చదివి ఏదో మంచి ఆఫీసర్స్ అవ్వాలనేసి కోరుకున్నాను, కానీ అది జరగలేదు. ఫైనాన్షియల్ ప్రాబ్లం వలన డ్రైవింగ్ చేయాల్సి వచ్చింది. ఉండబోతుంది మీ ఈ డ్రైవర్ పరంగా మీరు చేయబడే వృత్తి మీ కుటుంబానికి ఎలా ఆసరంగా ఉండబోతుంది? ముందు ఎలా ఉండబోతుంది? సార్ ఇంతకుముందు నుంచి ఆటో నడిపినప్పటి నుంచి సపోర్ట్ చేశారనమాట ఫ్యామిలీ. ఇక్కడ కూడా వాళ్ళు హ్యాపీ, ఎందుకంటే గవర్నమెంట్ జీతం ఇస్తే ఇంకా గవర్నమెంట్ శాలరీ ఉద్యోగం ఇస్తే ఇంకా హ్యాపీ. సో అలా కాకుండా బస్సు కదా, ఇంకా వాళ్ళు ఇంకా మహిళలు ఇంకా రాలని మా ఫ్యామిలీ మా పేరెంట్స్ కూడా హ్యాపీగా ఆనందిస్తారు, మంచిగా సంతోషిస్తున్నారు. సో నా ఫ్యామిలీ మొత్తం సపోర్ట్ సార్, నాకు ఇప్పుడు కూడా సపోర్ట్, అప్పుడు కూడా సపోర్ట్. అంటే ఇప్పుడు మీరు హైదరాబాద్ టు నల్గొండ జిల్లా మిర్యాలగూడకు వెళ్తున్నారు, అది ఎట్లా ఉంది ప్రయాణం ఎలక్ట్రికల్ బస్సులో? హైదరాబాద్ MGBS నుంచి మిర్యాలగూడ వెళ్తాను సార్, మిర్యాలగూడ నుంచి హైదరాబాద్కి వచ్చేస్తాను. సో ప్రయాణికులు కూడా హ్యాపీనే ఫీల్ అవుతున్నారు. అక్కడ కూడా ఢిల్లీలో నడిపినప్పుడు కూడా అక్కడ కూడా ప్యాసింజర్స్ బాగా హ్యాపీగా ఫీల్ అయ్యేవారు. వాళ్ళు ఇప్పటి వరకు కూడా ఫోన్ చేస్తున్నారు, ఇంకా రాలేదేంటి. నేను ఎప్పుడు లీవ్స్ తీసుకోను, మంచిగా కంటిన్యూ డ్యూటీ చేస్తాను. సో ఇక్కడికి వచ్చాను కాబట్టి ఇప్పుడు వాళ్ళకి నేను వెళ్ళట్లేదు టైంకి. సో అక్కడ నుంచి ఫోన్ వస్తుంది, ఎప్పుడు వస్తావు అక్క అనేసి. సో నేను చెప్పాను ఇట్లా ఇక్కడ చేస్తున్నానంటే, ఓ పాపం అవునా అనేసి ఫీల్ అవుతున్నారు. సో ఇక్కడ కూడా హ్యాపీనే చేస్తున్నాను. సో ఇంకా ముందు మంచిగానే చేసుకుంటూ వెళ్ళిపోతాను. మొత్తంగా ఏదైతే కృషి పట్టుదల ఉంటే ఏదైనా సాధించవచ్చు అని మరోసారి నిరూపించారు ఉమ్మడి నల్గొండ జిల్లాకు చెల్లిన సరితా నాయక్. అయితే తనలాగానే ఎవరైనా డ్రైవింగ్ ఫీల్డ్లోకి వచ్చే మహిళలకు కూడా ఆదర్శంగా నిలుస్తామని సరితా నాయక్ చెప్తున్నారు. వీడియో జర్నలిస్టు మల్లికార్జున్తో రవికుమార్, ABN ఆంధ్రజ్యోతి, నల్గొండ.